నర్మద అయితే సాగర్ కోసం చాలా అందంగా రెడీ అవుతూ ఉంటుంది. ఈరోజు ఎలా అయినా సాగర్‌కి నా మనసులో మాట చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ చాలా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అలా తన కోసం ఒక గిఫ్ట్ అయితే ప్యాక్ చేస్తూ ఉంటుంది. అలా బిగ్ గిఫ్ట్ ప్యాక్ చేసి ఈరోజు ఎలాగైనా సాగర్‌ని నేను మెప్పించాలి. మెప్పించి సాగర్ మనసుని ఎలాగైనా గెలుచుకొని సాగర్‌కి సర్ప్రైజ్ చేస్తాను. ఈరోజు ఎలాగైనా మేము ఒకటవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ చాలా ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది నర్మద. ఇక సాగర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ చేయడం ఎందుకు, ఫోన్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఫోన్ తీసి ఫోన్ చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఫోన్ చేస్తూ ఉంటుంది. "ఎక్కడ సాగర్" అని అనేసరికి "ఏమైంది నర్మదా" అని అంటూ ఉంటాడు. "ఆ ఒక్కదాన్ని ఒంటరిగా వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఆడదాన్ని ఒంటరిగా వదిలేసి నువ్వు బయటన ఏం చేస్తున్నావు?" అని సాగర్‌ని అయితే అడుగుతూ ఉంటుంది. "ఇగో 10 మినిట్స్‌లో వచ్చేస్తాను" అని అంటూ ఉంటాడు సాగర్. అలా అనేసరికి "ఏంటి నర్మదా" అని అంటూ నర్మద అయితే సాగర్‌తో "ఏంటి ఒంటరిగా వదిలేసి ఇంకా 10 మినిట్స్ అంటున్నావు, రా సాగర్ ఫాస్ట్‌గా" అనైతే అంటూ ఉంటాడు. 10 మినిట్స్‌లో వస్తాను అని చెప్పేసి అనేసరికి సరే ఏంటి అని చాలా చిరాకు పడుతూ ఉంటుంది. సరే వేగంగా రా అని చెప్పేసి నర్మద అయితే ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. సాగర్ అయితే సరే ఇగో 10 మినిట్స్‌లో వస్తాను అని చెప్పేసి ఏదో చెప్తూ ఉంటాడు. ఇక నర్మద అయితే చాలా సేపు సాగర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సాగర్ చేసిన పనికి చిరాకు పడుతూ ఉంటుంది. ఏంటి ఇతను బయట ఏం చేస్తున్నాడు అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక సాగర్ కోసం వెయిట్ చేసి చాలా టైం అవుతూ ఉంటుంది. అయినా సాగర్ రాడు. ఇక ఎవరి కోసమో సాగర్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక సాగర్ కోసం వెయిట్ చేసి చాలా డిసప్పాయింట్ అయ్యి నర్మద అయితే వెళ్ళిపోయి పడుకుండిపోతూ ఉంటుంది. చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సాగర్ అయితే ఎవరి కోసమో వెయిట్ చేస్తూ వాళ్ళ కోసం అలా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక నర్మద కూడా సాగర్ కోసం ఎదురు చూసి చాలా బాధపడుతూ ఉంటుంది రాకపోవడం.